విశాఖ పెందుర్తి VMRDA కన్వెన్షన్ లో ప్రారంభోత్సవం సెంటర్లో ప్రోటోకాల్ రగడ. VMRDA కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. వేపగుంటలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో వ్యాయామతో VMRDA నిధులతో నిర్మించిన కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ మమ్మన దేముడు పేరు శిలాఫలకం లేకపోవడంతో ఆందోళన చేసిన మమ్మల్ని దేవుడు అనుచరులు గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా ఉన్న సమయంలో నేను నా వార్డులో 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఒకటి ఈ కళ్యాణ మండపం కాగా మరొకటి డంపింగ్ యార్డ్ అధికారులతో మాట్లాడి తీసుకొచ్చాను. ఈరోజు ఈ కన్వెన్షన్ సెంటర్కి కనీసం ఆహ్వానం పంపించలేదు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై నా పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు 95వ వార్డు కార్పొరేటర్ మమ్మన దేవుడు. నగరపాలక సంస్థల పరిధిలో ప్రజాప్రతినిధులు మేమేం ప్రజల తరఫున మేము ఎన్నికలేదు కదా, మాకు అడిగే రూల్ లేదు. నాయకులం కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ ఆయనకైతే ఇవ్వాలండి. ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ లేదు అని చెప్పే రూల్ అయితే లేదు. ఎవరు చెప్పారో చెప్పండి, మేము అడుగుతాం. అది ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి, ప్రతి దగ్గర అవమానం చేస్తున్నారు. ఇదంతా చేసాడు, భూమి పూజ చేసిన దగ్గర నుండి కార్పొరేటర్ చేశారు అంతాను. ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలనేసి? వార్డు కార్పొరేటర్ ఆయన ఉండాలండి. ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి ఆయన. అనేది దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద VMRDA అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనుముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే VMRDA అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వెయ్యలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను VMRDA డైరెక్టర్గా కూడా చేశాను. అంతే అనుభవం ఉంది, ప్రోటోకాల్ ఉంది దీనికి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తారు. ఈ ప్రారంభోత్సవానికి అధికారులు మా GVMC అధికారులు ఇప్పుడు ఉన్నారు. VMRDA అధికారులు వెళ్ళిపోయారు. నేను ఇది రేపు VMRDA కమిషనర్ గారిని కూడా కలిసి, సార్ ఏమిటి అసలు VMRDA పరిధిలో ప్రోటోకాల్ అంటే ఏమైనా ఉందా, ఉంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్కి వెయ్యాలని ఉందా లేదని చెప్పి జీవో ఒకసారి వెరిఫై చేయమని చెప్తాను. ఒకవేళ అటువంటి జీవో లేకపోతే తప్పనిసరిగా మీరు ఇక్కడ స్టోన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రేపు వైస్ చైర్మన్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తాను. GVMC అధికారులు అడిగారు కదండి, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళంటే వాళ్ళది ఇది VMRDA టోటల్ అంతా VMRDA అండి. ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చిందండి? లేదండి, ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ గారు మీకు ఆహ్వానం వచ్చింది లేదా? నేను నాకు తెలిసిన తర్వాత అడిగాను, ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇంత పెద్ద ప్రాజెక్టు సర్వం నేను ఇక్కడ కార్పొరేట్ ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇక్కడ 2 ప్రాజెక్టులు పెట్టుకున్నాను. ఒకటి డంపింగ్ యార్డు, ఇటు కన్వెన్షన్ సెంటర్. నిత్యం కూడా సుమారు ఈ కన్వెన్షన్ సెంటర్కి 20 సార్లు వచ్చి ఉంటాను. 20 సార్లు ఇస్తే ఏమిటంటే మరి మెసేజ్ ఇవ్వలేదని చెప్పి SI గారికి ఫోన్ చేశాను. సార్ ప్రోటోకాల్ నేను చూడడం లేదండి, మా అధికారులకి ఫోన్ చేసి చెప్తాను అన్నారు. రాత్రి 9 గంటలకు 8 గంటలకో ఈ గారు ఫోన్ చేసి ఇలా 10 గంటలకి ఇనాగ్రేషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులే నిర్లక్ష్యం. కూడా అడిగారు కదా ఎమ్మెల్యే గారు VMRDA వాళ్ళు, లోకల్గా కొంతమంది నాయకుల పేర్లు ఎందుకు
చెప్పలేదు. పక్కన నేను లేను మరి అక్కడ ఆ అడిగారట. ప్రిన్సెస్ అడిగితే వాళ్ళు చెప్పారట విఎంఆర్డిఏ వాళ్ళు. విఎంఆర్డిఏ ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేట్ జీవీఎంసీ కార్పొరేటర్లకు కానీ టీడీపీ నాయకులు అదే ఓటమి ఏ నాయకులకైనా ఇందులో మేము చేర్చమండి. ఓన్లీ ఆఫీసర్స్ విఎంఆర్డిఏ ప్రోటోకాల్ ప్రకారం మేము పెట్టుకున్నాం తప్ప అందులో మేము ఎంటర్ చేయడానికి అవకాశం లేదండి అని చెప్పారు. ఓకే అలాగే ఇప్పుడు జీవో లేనప్పుడు మనం ఎంటర్ చేయమని చెప్పి మనం కూడా అడగలేం కదా. అటువంటి జీవో లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినంత చేయవలసిన పని లేదండి.